యంగర్ ఇండివిజువల్స్ అనే కాదండి, కొంచెం వరకు ఐఎమ్ సీయింగ్ ఓల్డర్ ఇండివిజువల్స్ ఆల్సో ఆర్ గెటింగ్ అంటే 30-40 అక్కడ వరకు కూడా ఆఫ్ లేట్ ఏంటి అని అంటే సేయింగ్ దట్ మేము ఫోన్ అంటే క్వశ్చన్ ఆన్సర్ వాళ్ళ దగ్గరే ఉంటుందండి. ఫోన్ చూడడం వల్ల లేదా టాబ్లెట్ చూడడం వల్లే మాకు వస్తుంది అనేది క్వశ్చన్ ఆన్సర్ రెండు వాళ్ళ దగ్గరే ఉంటాయి. అవును, వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు అంతే. అండ్ దెన్ ఈవెన్ కొందరు ఏంటి అని అంటే వాళ్ళు చెప్తారు, మేము ఒక సైడ్కి పడుకొని ఫ్లాట్గా అటు సైడ్ పడుకొని బెడ్కి పడుకొని చూస్తాం మేము, మాకు అదే అలవాటు, అందుకే నాకు నెక్ పెయిన్ వస్తుంది, దానికి ఏం చేయాలంటారు. క్వశ్చన్ ఆన్సర్ రెండు వాళ్ళ దగ్గరే ఉన్నాయండి, అట్లా పడుకోకుండా అయిపోతుంది కదా. అంటే జస్ట్ గివింగ్ యూ జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అండ్ ఫోన్ కూడా అంటే ఇలా బదులు ఇలా పెట్టుకునే హ్యాబిట్ ఉంటే మీకు ఈజీ ఉంటుంది. ఏదైనా సరే ఈవెన్ ఐటీ ప్రొఫెషనల్స్ ఆల్సో బేసిక్లీ ఏంటి అని మీకు 45 minutes మీరు కూర్చుంటున్నారు, 1 hour 1.5 hours కూర్చుంటున్నారు అనుకోండి. ఇనిషియల్ టైమింగ్ లో ఏంటి అని అంటే యుల్ సిట్ లైక్ దిస్. దీస్ ఆర్ బిగ్ మసిల్స్, దీస్ ఆర్ స్మాల్ మసిల్స్ వెనకాల. సో యుల్ సిట్ లైక్ దిస్, మీరు ఇలా కూర్చుంటారు. యాజ్ ఇట్ గోస్ బై ఐదర్ మీరు ముందుకన్నా వెళ్తారు లేదా యుల్ స్టార్ట్ క్రౌచింగ్ అండి, ఇలా అన్న రావడం మొదలు. సో వీటిని స్ట్రెచ్ చేస్తున్నారు, వీటిని రిలాక్స్ చేస్తున్నారు. సో మీరు అదే ఒక 45 minutes కు హాఫ్ అన్ అవర్ కు బ్రేక్ తీసుకుంటే వెన్ యూ కమ్ బ్యాక్ యుల్ అగైన్ బి లైక్ దిస్. అండ్ డీహైడ్రేషన్ కానీ లేదు కొంచెం వైటమిన్ డి ఇవి ఉన్నప్పుడు ఇంకా ఎగ్జాజరేటెడ్ గా వాళ్ళకి ఆ కంప్లైంట్స్ కనిపిస్తాయి. మీరు జర్మనీలో కొంతకాలం అంటే నేర్చుకోవడం ప్రాక్టీస్ చేయడం చేస్తున్నారు. అక్కడ నేర్పించిన దానికి అక్కడ మీరు చూసిన దానికి ఇండియాకి వచ్చి ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసేదానికి ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్ అండి? డెఫినెట్లీ అండి, వాళ్ళది ఈజ్ అ వెరీ అడ్వాన్స్డ్ కంట్రీ అండ్ దే హ్యావ్ వెరీ గుడ్ రీసెర్చ్ మాడ్యూల్స్. వాళ్ళకి చాలా డిఫరెంట్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ద డెఫినేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఈజ్ వెరీ డిఫరెంట్. ఇప్పుడు మనకి ఏంటి అని అంటే కన్వీనియన్స్ ని ఎమర్జెన్సీ చేసాం మనం. వాళ్ళు ఏంటి అని అంటే రెగ్యులర్ బ్యాక్ పెయిన్ ఇవన్నీ అనేటివి క్వశ్చనర్ మీద డిపెండ్ అవుతారు. బేసికలీ క్వశ్చనర్ ఉంటుంది వాళ్ళకి, ఏదైనా సరే దే సీ దట్ క్వశ్చనర్, అది మనం ఫిల్ చేసి అంతా చూసాక ఒక్కొక్క పేషెంట్కి ద అమౌంట్ ఆఫ్ టైమ్ దట్ దే గివ్ ఇస్ వే డిఫరెంట్. 45 minutes దాకా ఫస్ట్ క్వశ్చనర్ చేస్తారు, ఎగ్జామిన్ చేస్తారు, ఓపీ తీసుకుంటారు, చేస్తారు, అండ్ దెన్ దే డిసైడ్ ఆన్ ద సర్జరీ. అంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్ పెనిట్రేటెడ్ అ లాట్ అండి వాళ్ళకి. సో ద ఫైనాన్షియల్స్ ఆర్ నెవర్ అ ప్రాబ్లమ్ ఫర్ దెమ్ అనేటిది మెయిన్ క్రైటీరియా. సో ద వే దే లుక్ ఎట్ ఇట్ అన్నీ చేసుకుంటూ వస్తారండి. ప్రతి ఇన్వెస్టిగేషన్ ఏదైతే చేస్తారో ఇది చేయను ఇది చేయలేదు అంటూ ఏమీ ఉండదు, అన్నీ చేసుకుంటారు ఇన్వెస్టిగేషన్. దెన్ దే డిసైడ్, దే సిట్, దే డూ. వాళ్ళు ఏదైతే సర్జరీస్ యూజ్ చేస్తారో కూడా అంటే లైక్ లిమిటేషన్స్ మనకి బేసికలీ దర్ లాట్ ఆఫ్ లిమిటేషన్స్ అండి మనకి, వాళ్ళకి ఆ లిమిటేషన్స్ లేవు. అండ్ దే ఆర్ కొంచెం వరకు ఏంటి అని అంటే మెడికల్ ఎక్విప్మెంట్ రీసెర్చ్ అనేది చాలా ఎక్కువ. మనం ఇప్పుడు వీఆర్ ఇంటూ రీసెర్చ్ వెరీ లెస్ యాక్చువల్లీ వి ఆర్ వెరీ పూర్ ఇన్ రీసెర్చ్. అంటే కొంచెం ఇప్పుడు వీఆర్ గోయింగ్ ఇంటూ రీసెర్చ్ అంటే మనం ఇట్స్ నాట్ లైక్ అదని కాదు, కానీ వాళ్ళు ఏంటి అని అంటే దే హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ ఫండ్స్. ఫస్ట్ దే హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ ఫండ్స్, దే హ్యావ్ ఎవ్రీథింగ్. డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళు ఎప్పుడో డెవలప్ అయి ఉన్నది అండ్ వాల్యూమ్ వాళ్ళకి తక్కువ. మనకి ఇఫ్ యూ సీ ఒక డాక్టర్ కి ఎంతమంది పేషెంట్స్ ఉంటారు అనేది మనం చూస్తే వాళ్ళకి ఎంతమంది ఉంటారు అనేది చూస్తే అక్కడ మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ వాళ్ళు చాలా ప్లాన్ గా సర్జరీస్ చేస్తారండి. మార్నింగ్ 6:30, 7 to 1:30. సాటర్డే సండే మీరు ఏం చేసినా వాళ్ళు కనపడరు. సీనియర్స్ అక్కడ ఎవరు కనపడరు, హూజ్ ఆన్ డ్యూటీ కనిపిస్తారు అండ్ దే గెట్ రొటేటెడ్, వాళ్ళు చేస్తారు. బట్ సర్జరీస్ పరంగా దే ఆర్ వెరీ అడ్వాన్స్డ్ అండి, వెరీ అడ్వాన్స్డ్ ద వే దే డీల్ విత్ పేషెంట్స్. ఎందుకంటే దే హ్యావ్ దట్ మెటీరియల్ విత్ దెమ్. ఇట్స్ నాట్ ద స్కిల్ పార్ట్, స్కిల్ ఇస్ ద సేమ్ అండి. వాళ్ళకైనా వీఆర్ ఆల్సో ట్రైన్డ్ వెరీ వెల్, వీఆర్ ఆల్సో హ్యావ్ ద స్కిల్. బట్ వాళ్ళ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఈజ్ ద కీ. ఎక్విప్మెంట్స్ కానీ వాళ్ళు వాడే ఇన్స్ట్రుమెంటేషన్ ఏదైనా మనం కొంచెం విల్ బి ఆన్ బ్యాక్, కొంచెం ఒక 1 steps విల్ బి లాకింగ్ ఇన్ దట్. అది ఈస్ ది మెయిన్ డిఫరెన్స్ దట్ ఐ హావ్ నోటెడ్ దేర్. ఇంకోటి వర్క్, ద వే దే వర్క్ అండి. ఇప్పుడు మన దగ్గర ఏంటి అని అంటే కొంచెం వరకు లిమిటేషన్స్ వల్ల మనం కొంచెం డిఫరెంట్గా ఉంటాం, అన్ని ఇన్వెస్టిగేషన్స్ రాయలేము. సో కొంచెం లిమిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్ వి పిక్. కానీ వాళ్ళ అలా కాదండి, ఎవ్రీథింగ్ వాళ్ళకి ఏది ఉన్నా కావాలి అన్నీ వచ్చాకే వాళ్ళు దే గోయింగ్ ఫర్ సర్జరీ. పేషెంట్కి కూడా చెప్తే అంటే ద లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ ఆల్సో డిఫరెంట్ కదండి. పేషెంట్స్ ఎడ్యుకేషన్ ఇప్పుడు మన దగ్గర ఏంటి అని అంటే వీసీ కొంచెం ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడే పెనిట్రేట్ అవుతుంది, వాళ్ళ దగ్గర ఎవ్రీ వన్ ఈజ్ ఎడ్యుకేటెడ్. సో మీరు చెప్పంగానే కూడా వాళ్ళు ఏంటి అని అంటే ద క్వశ్చన్స్ దట్ ద పేషెంట్ ఆస్క్స్ అండ్ ద క్వశ్చనర్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మన వరకు వచ్చేవరకు ఏంటి అని అంటే మన దగ్గర మనం పేషెంట్ ఏంటి అని అంటే అప్పుడప్పుడు వీసీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పేషెంట్స్. కొందరు మేము ఏదైనా అడిగామని అనుకోండి, కొన్ని చెప్పకపోతే ఏం కాదు అన్నట్టు అటు ఇటు ఏవో చెప్తారు, మేమే దాన్ని కొంచెం అది డిఫరెంట్ ఉంటుందండి. చెప్తే అమ్మో వీళ్ళు ఇది చేసేస్తారేమో, అది ఉంటుందేమో, మళ్ళీ నన్ను ఇది అనేస్తారు అంటే ప్రీఫిక్స్డ్ కొంచెం ఐడియాలజీతో. మీరు వచ్చింది నాట్ ఓన్లీ మెడికల్ ప్రొఫెషన్, ఎనీ ప్రొఫెషన్ దట్ యు ఆర్ గోయింగ్ టు సమ్వన్, యు ఆర్ పేయింగ్ ఫర్
వాళ్ళ ఎక్స్పర్టీస్ కి మీరు పే చేస్తున్నారు. కరెక్ట్. సో మీరే డయాగ్నోసిస్ చేస్తే మీరే కంప్లైంట్ చేస్తే అక్కడ దాకా అంటే Correct. జనరలైజ్డ్ స్టేట్మెంట్. Correct. ఎక్కడికైనా ఈవెన్ మనం ఎవరినైనా వేరే ఫీల్డ్ లో తీసుకున్నా ఇది సేమ్ వే. వాళ్ళు అక్కడ ఏంటి అని అంటే ఆ క్వశ్చనర్ ఏదైతే ఉంటుందో Correct. ఆ క్వశ్చనర్ ఫిల్ చేయాల్సిందే అండి. ఆ క్వశ్చనర్ ఫిల్ చేసి మనం ఎప్పుడైతే వస్తామో లోపలికి అప్పటికి వాళ్ళు దాన్ని స్క్రీన్ చేసుకుంటారు, అన్ని పెట్టుకుంటారు. వాళ్ళు ఈవెన్ మెడిసిన్స్ ఇచ్చేది కూడా చాలా అడ్వాన్స్గా ఉంటుందండి. వాళ్ళు ఒక ర్యాక్ లాగా పెట్టేసుకొని మెడిసిన్స్ అన్ని ముందే ఉంటాయి, తీసుకోవడం ఆర్గనైజ్డ్ వే. మనకు ఆ లగ్జరీ లేదండి. బేసికలీ వీ కెనాట్ pour in so much of funds into that. ఇది బేసికలీ వీఆర్ మోర్ ఆఫ్ మాస్ మార్కెట్ కాబట్టి మనం ఆ లెవెల్ వచ్చేస్తాం. బట్ పాస్ట్ 4-5 years ఫ్రమ్ వెన్ ఐ స్టార్టెడ్ ఆపరేటింగ్ ముందు నుంచి ఇప్పుడు పాస్ట్ 4-5 years ఇట్స్ వెరీ అడ్వాన్స్. ఇప్పుడు అడ్వాన్స్ మన దగ్గర కూడా దేర్ ఇస్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్. పీపుల్ అంటే యంగర్ ఇండివిజువల్స్కి ఎప్పుడైతే ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయో ఇట్ హెస్ చేంజ్డ్. ఓల్డర్ ఇండివిజువల్స్కి మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఇట్ వాస్ డిఫరెంట్. ఎందుకనంటే వాళ్ళు రావడము, అడగడం, కన్విన్స్ చేయడము, ఇది డిఫరెంట్. ఇప్పుడు ఈజ్ డిఫరెంట్ అండి. అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ మన దగ్గర కూడా రీసెర్చ్ హెస్ చేంజ్డ్ లాట్. మీరు ఎస్పెషలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాక్ పెయిన్, ఎస్ చాలా అండి. ఈవెన్ ద ఇన్స్ట్రుమెంటేషన్ దట్ వీఆర్ యూజింగ్, ద ఇంప్లాంట్స్ దట్ వీఆర్ యూజింగ్. ఈ మధ్యన ఒకవేళ ఎవరికైనా చెప్తే కూడా ఇలా ఇది 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 వాడమంటారా, అది వాడమంటారా, అది ఇది అనేటిది ఏదైనా కౌన్సిలింగ్ లో చెప్పినప్పుడు దేని ముందు వద్దండి ఏదైతే అనే వాళ్ళ నుంచి ఇప్పుడు లేదు వీ వాంట్ ద బెస్ట్ అనే కేటగిరీ ఏదైతే ఉందో దట్ హస్ గ్రోన్ అప్. సో వన్స్ దట్ స్టార్ట్స్ ఇన్, మనం కూడా ఏంటి అని అంటే వీల్ ఆల్సో స్టార్ట్ యూజింగ్ ద బెస్ట్. రీసెర్చ్ ముందుకు వస్తుంది. వీల్ ఆల్సో లుక్ ఎట్ గుడ్ నెక్స్ట్ థింగ్స్ అండ్ ఆల్. ఎందుకంటే ఏదైనా విచ్ ఇస్ న్యూ ఆర్ నెక్స్ట్ విల్ ఆల్వేస్ బి అ బిట్ ఆన్ ది హయ్యర్ సైడ్. రీసెర్చ్ అలాగే వస్తుంది కదా. సో అది ఇట్ గోస్ ఇన్, వీ స్టార్ట్ గెటింగ్ దోస్ థింగ్స్, తీసుకుంటాము. అలా చేంజెస్ అనేటివి వీఆర్ సీయింగ్ ఇన్ ఇండియా ఆల్సో అండి. ఇప్పుడు కూడా స్పైన్ సర్జరీ ఒకప్పుడు మేబీ the amount of spine surgery that we used to do and now that we are doing is way more, and patients are also very confident that the outcome. ఎందుకంటే వచ్చిన వాళ్ళు అందరూ కూడా మాకు వస్తే కాలు పడిపోతాయి, చేతులు పడిపోతాయి, మీరు నడవలేమని చెప్పారు, ఇదని చెప్పారు అని అంటారు. ఇప్పుడు అది అనేటిది ద కాంప్లికేషన్ రేట్ హెస్ గాన్ డౌన్ డ్రాస్టిక్లీ అండి. 1%, 2%. కొన్ని ఆర్ లైక్ వెరీ ఎక్కడో ఒకటి అవుతుందండి అది. ఎందుకంటే ఇన్స్ట్రుమెంటేషన్ అడ్వాన్స్మెంట్, ఇప్పుడు నావిగేషన్ అంటున్నాం, నావిగేషన్ అయినా సిటీ, ఓఆర్మ్, ఇవన్నీ ఏంటి అని అంటే వన్స్ వి స్టార్ట్ పెట్టంగానే ద డైరెక్షన్ కనిపిస్తుంది. పిక్చర్ మేము తీసుకున్న ఆన్ స్క్రీన్ మనకు కనిపిస్తుంది. సో దెర్ ఇస్ వెరీ లిటిల్ ఛాన్స్ దట్ వీల్ ఇంజర్ ది నర్వ్ ఆర్ కార్డ్. ముందేంటి అని అంటే దట్ వాస్ హై. ఎందుకంటే వీ యూస్ టు డూ అండర్ సియామ్. సో దట్ ఈస్ అ 2-dimensional. ఇది 3-dimensional పిక్చర్. సో మీకు 3-dimensional ఏంటి అని అంటే స్క్రూ ఎట్ వెళ్తుంది, ఏం చేస్తున్నాము, ఏం తీస్తున్నాము, ఎంతవరకు చేస్తున్నాము, ఏంటి. యూ కెన్ ఈవెన్ ప్రింట్ ది 3D మాడ్యూల్స్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. యూ కెన్ ప్రింట్ ది, ఇప్పుడు కాంప్లెక్స్ కేసెస్ ఉన్నాయి అని అనుకోండి. సమ్ కాంప్లెక్స్ కేసెస్లో ఏంటి అని అంటే మన దగ్గర ఏంటి అని అంటే డీజనరేటివ్ స్పైన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు కాంప్లెక్స్ ఉంటాయండి. అంటే రెగ్యులర్ అనాటమీ నుంచి దెర్ విల్ బి చేంజ్ ఆఫ్ అనాటమీ. సో ఆ చేంజ్ ఆఫ్ అనాటమీని యూ కెన్ ప్రింట్ అండ్ యూ కెన్ ముందు ఒకసారి చేసి చూసుకోవచ్చు. యూ కెన్ ట్రై ఫిక్సింగ్ అ స్క్రూ ఆర్ ఫ్యూజింగ్ ఇట్ ఆర్ ఏదైనా యూ కెన్ ట్రై డూయింగ్ దట్. అది ఒకవేళ కనుక కరెక్ట్గా ఉంది అని అనుకోండి, దెన్ వీ కెన్ డూ. లోపలికి వెళ్ళినప్పుడు ఆ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయడం అనేది చాలా ఎక్కువ ఈజీ. రైట్. ఇందాక మనం అనుకున్నాం డ్రై అయిపోతుంది స్పైన్ డీజనరేషన్ టైంలో అని, అక్కడ ఉండే లిక్విడ్ డ్రై అయిపోతుంది అని చెప్పని అనుకున్నాం. అది ఇప్పుడు ఆ లిక్విడ్ మనం ఆర్టిఫిషియల్గా ఇంజెక్ట్ చేయడానికి ఏం రాలేదండి? అంటే దేర్ ఆర్ అదర్ వేస్ టు డూ ఇట్ అండి. ఒకటి ఏంటి అని అంటే డిస్క్ ఇస్ సంథింగ్ మెటీరియల్. బేసికలీ ఏంటి అని అంటే మనం ఉత్త డిస్క్ డీజనరేషన్ వీటి వల్ల ఏంటి అని అంటే లోపలికి ఏదైనా ఇంజెక్ట్ చేసి డిస్క్ హైట్ ఇంక్రీజ్ చేయడం అనేది ఈజ్ కొంచెం ట్రామాటిక్ కండిషన్. ఫ్రాక్చర్ అయినా ఏదైనా అవుతే చేస్తాం. కానీ స్పెసిఫిక్ డిస్క్ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఏంటి అని అంటే మనం ఇంజెక్ట్ చేసినా కూడా అది కొంచెం ప్రిలిమినరీ స్టేజ్లో ఉందండి. వీ ట్రై టు డూ డిస్క్ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఏమైనా చేయాలి అని అనుకుంటే మెయిన్ థింగ్ ఏంటి అని అంటే డిస్క్ వర్టిబ్రల్ హైట్ కోసమే మెయింటైన్ చేయడానికే వాడతాం. మెయిన్లీ ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ వర్టిబ్రల్ హైట్ మెయింటెనెన్స్ కోసం. వన్స్ డిస్క్ బయటకు వచ్చి మీకు ఎప్పుడైతే కార్డ్ తగులుతుందో తీసేసాం. సో ఈ హైట్ మెయింటైన్ చేయడానికి ఏం చేస్తాము అని అంటే వీ ఐదర్ పుట్ ఇన్ కేజ్ అంటాం, కొంచెం కేజ్ లాగా ఉంటుంది. అంటే రీప్లేస్మెంట్ టు అ డిస్క్ అది పెట్టేసి ఇంకోటి ఏంటి అని అంటే ఇప్పుడు 2 discs ఉన్నాయి, వీటికి జాయింట్స్ ఉంటాయి ఇలా. సో మధ్యలో అది పెట్టి ఏంటి అంటే ఫ్యూజ్ చేయడానికి చూస్తాం. సో వీ మేక్ 2 vertebrae into 1. అక్కడ ఏదైతే మీరు డిస్క్ తీసేస్తారో అంతే సైజులో అక్కడ పెట్టాలి, అదర్వైజ్ మొత్తం సిస్టమ్ అంతా డిస్టర్బ్ అవుతుందేమో కదండి. అలా ఏం ఉండదండి. అంత లెవెల్ ఆఫ్ అదేమి వర్టిబ్రల్ హైట్ ప్రతిదీ సేమ్ ఉండాలి అని ఏం లేదు. సో కొంచెం అటు ఇటు ఉండొచ్చు. ఇప్పుడు మీరు పైనుంచి కింది వరకు చూసుకుంటూ వస్తే దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఒక్కొక్క వర్టిబ్రా కొంచెం ఒకటి పెద్దగా ఉంటుంది, ఒకటి చిన్నగా ఉంటుంది. సో డిస్క్ హైట్ ఏదైతే ఉంటుందో మనకి యాజ్ లాంగ్ యాజ్ ది కార్డ్స్ అండ్
ఇది ఏదైతే నర్వ్ రూట్స్ ఉన్నాయో ఉమ్, ఇవి ఫ్రీ ఉన్నంత వరకు ప్రాబ్లం లేదండి. డిస్క్ ఒకసారి ఫ్యూజ్ చేసేసి రెండింటిని కలిపి ఒకటే చేస్తాం. ఓహో, సో దట్ వే ఏంటి అంటే వి అవాయిడ్ దట్ మైక్రో మూమెంట్ ఒకటి అండ్ దెన్ ఇట్స్ ఫ్యూజ్డ్. ఓకే. సో మీకు బ్లాక్ ఉంటుంది, ఈజియర్ మొబిలిటీ స్పైన్. అంటే అలా చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ బెండ్ అవ్వడం, అన్ని పనులు చేసుకోవడం, అంటే రిస్ట్రిక్షన్ అని ఉంటుందండి? అసలు ఏం ఉండదండి. రెస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్స్ అనేది నార్మలీ పెట్టే రాడ్ కానీ అది కూడా మేము కర్వ్ చేసే పెడతాం. సో కర్వ్ కూడా మెయింటైన్ చేస్తాం. ఓకే. సో కర్వ్ కూడా మెయింటైన్ చేస్తాం. సో మీకు ఏదున్నా సరే యూ విల్ స్టార్ట్ రెగ్యులర్ యాక్టివిటీస్ అండి. కాకపోతే ఏంటి అని అంటే ఇఫ్ యూ వాంట్ టు గో బ్యాక్ అండ్ డూ హెవీ వెయిట్ లిఫ్టింగ్, దట్స్ డిఫరెంట్ థింగ్. Yeah. బట్ నార్మల్ వెయిట్ లిఫ్టింగ్, రెగ్యులర్ వర్క్స్ అండ్ ఆల్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ నార్మలీ ఆఫ్టర్ పోస్ట్ స్పైన్ సర్జరీ ఉమ్. యూ వోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ అండి. అవి ఏమీ ఉండవు.